వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 2 ఏళ్లు పూర్తయ్యాయి. 2 ఏళ్ల కిందట మార్చి 12న మహానేత వైఎస్ఆర్ పాదాల చెంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా రోజు రోజుకు ఎదుగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా రాష్ట్రంలో సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా మహానేత వైఎస్ఆర్ కలలు కన్నా హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వేలాది మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు వైఎస్ జగన్. అంతేకాదు అదే సభలో జగన్ మరో ప్రకటన కూడా చేశారు. ఆ మరుసటి రోజే ఇడుపులపాయలో మహానేత రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నట్లు జగ్గంపేటలోనే ప్రకటించారు. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను ఆవిష్కరించారు. ఆ ప్రకటన రాష్ట్ర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది. ప్రజల ఎజెండాగా పార్టీ జెండా కూడా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెళ్లిబుకుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పార్టీ ఆవిర్భవించిన 2 నెలలకే కడప పులివెందుల ఉప ఎన్నికల్లో రికార్డుల మోత మోగించడం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మాభిమానం మీద, తెలుగువారి ఆత్మగౌరవం మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీలకు ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటించారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని నాటి ఎన్నికలు రుజువు చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజా ప్రస్థానంలో లక్షలాది మంది ప్రజల సాక్షిగా కోట్లాది మంది టీవీల్లో చూస్తుండగా ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేలా సంవత్సరానికి కనీసం 10 లక్షల ఇల్లు తక్కువ కాకుండా కట్టిస్తామని ప్రజా ప్రస్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతు బడ్జెట్, రైతన్నలను ఆదుకునే విధంగా వడ్డీ లేని రుణాలు, పంట రుణాలను సైతం వడ్డీ లేకుండా ఇవ్వడం, రైతుల కోసం 3,000 కోట్ల నిధి, ప్రతి రైతుకు 3 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. 108, 104 లాగే రైతులకు 103 నంబర్, రైతులకు సలహాలు ఇచ్చేందుకు నిపుణులు, అనుబంధ వ్యవసాయం కోసం 102, దానిలో వెటర్నరీ డాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వృత్తుల బాధలను కళ్లారా చూసిన జగన్ ముసలి వాళ్లు, వికలాంగులకు 200 రూపాయల పింఛన్ను 700 రూపాయలకు పెంచుతామని మొదటి ప్లీనరీలోనే హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూస్తేనే సంక్షేమం కళ్లకు కడుతోంది. జెండా మధ్యలో నవ్వుతూ ఉన్న మహానేత రాజశేఖర రెడ్డి చిత్రం హైలైట్. ఇక రంగులు, సంక్షేమ పథకాల గుర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తెలియజేస్తాయి. కాంగ్రెస్ టీడీపీల వెన్నులో వణుకు పుట్టించేలా తమ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతించినటువంటి 2 సంవత్సరాల్లో పార్టీని నియంత్రించాలని చెప్పి ఇటు పాలకపక్షం, ప్రతిపక్షం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా కాకుండానే ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీగా, మరి ప్రజలు మనసావాచా కోరుకుంటున్నటువంటి ప్రజా అవసరాలపై పోరాట పద్ధతితో ముందుకెళ్లేటటువంటి ఒక పార్టీగా పరిణితి చెంది ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో మరింత ప్రజావసరాలకు అనుగుణమైనటువంటి విధానంలో రూపకల్పనతోటి మా నాయకుడి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నేతృత్వంలో మరింత పటిష్టవంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఇది ఎదగడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే రాజన్న కళలు, రాజన్న పరిపాలన కావాలి అని చెప్పి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారో అది తొందరలోనే సఫలీకృతమయ్యేటటువంటి రోజులు రావడానికి అన్ని రకాలుగా కూడా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీగా సర్వసన్నద్ధం అవుతుంది. గతించిన 2 సంవత్సరాల యొక్క పార్టీ నిర్మాణం కానీ, ప్రజా పోరాటాల మీద పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ చూసుకుంటే
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలకు అనుగుణమైనటువంటి విధానంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ప్రజలకి ఇటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఎన్ని కువ్వెత్తులేసి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలనుకున్నా ప్రజా హృదయాల నుంచి మాత్రం దూరం చేయలేకపోయారు. రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే ధాటిగా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమవుతున్నాం. పార్టీ శ్రేణులు కానీ మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారి యొక్క నేతృత్వంలో కానీ మా షర్మిలమ్మ పాదయాత్ర ద్వారా కానీ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పార్టీలో అవగాహన కల్పించుకుని తగు విధానంలో పార్టీని రూపకల్పన చేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం కాబోతున్నటువంటి సందర్భాలని ఇవాళ ప్రత్యక్షంగా ప్రతి కార్యక్రమంలో చూస్తున్నాం.